రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల నీతికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక నీతి మాలిన పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని ఆనాడు చెప్పి ఇప్పుడేమో ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ళ నుంచే తరిమి కొట్టాలన్న కాంగ్రెస్ నాయకులే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కండువాళ్లు కప్పుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ముందుండి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారు. జంప్ జిలానీలా భరతం పడతామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ ఇప్పుడు స్వయంగా ఫిరాయింపులకు భుజం కాస్తున్నారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపంగా మారింది హస్తం పార్టీ. ఇన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూ వస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ లీడర్లు మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులను కొమ్ము కాస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ కోరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా స్పీకర్కు ఫోన్ చేసి సమయం అడిగారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తామని చెప్పారు. అయినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. బాన్స్వాడ శాసనసభ్యులుగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం.